రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసేది వచ్చేసి ఇది ఒక మన మిరప పంట అండి. ఈ తోట వేసి దాదాపు 70 నుండి 75 రోజులు అయితే కావస్తా ఉన్నది. ఈ రోజు వచ్చేసి మిరపలో ఎపిసోడ్ 7 అనమాట. మనం అయితే స్ప్రేయింగ్ అయితే చేసింది. ఒకసారి మీరు తోట కూడా చూడొచ్చండి ఏ విధంగా అయితే ఉందో వీడియోలో. ఇప్పుడే మనకి మంచి గ్రోతింగ్తో పాటు మంచి ఫ్లవరింగ్ స్టేజ్ మీద అయితే ఉంది. సో ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో ఎపిసోడ్ 7 అనమాట. నేను స్ప్రేయింగ్ చేసిన మందులు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ ఆగ్రోస్ వారి బెస్ట్ మ్యాన్ అండి. ఇందులో ఉన్న టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే పిప్రోనిల్ 7%, అదేవిధంగా అబామెక్టిక్ 1.25%, దాంతోపాటు టోల్ఫెన్ పైరాడ్ 15% ఎస్సీ ఫార్మేషన్లో అయితే ఇందులో అయితే ఉందన్నమాట. ఈ సమయంలో ఈ బెస్ట్ మ్యాన్ స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి మిరపలో వచ్చు పై ముడత, క్రింది ముడత, లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, అదేవిధంగా కాయ తొలుచు పురుగు, తామర పురుగు, ఈ నల్లి మైట్స్ ఏదైతే త్రిప్స్ జాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సమర్థవంతంగా ఈ బెస్ట్ మ్యాన్ అనేది ఈ సమయంలో చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. దానితో పాటు ఇందులో వచ్చేసి నేను గ్రోతింగ్ గాను సింజంటా వారి ఇసాబియాన్ అనేది తీసుకురావడమే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఎకరానికి 250 ml కాదండి, ఈ సమయంలో 500 ml అనేది స్ప్రే చేయండి. సో ఇది వచ్చేసి ఎకరానికి 300 ml అనేది స్ప్రే చేయండి అనమాట. సో ఈ సమయంలో ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మిరపలో వచ్చు ఈ తామర పురుగులు కానీ ఎర్ర నల్లి కానీ పేనుబంక కానీ పిండి నల్లి కానీ అదేవిధంగా ఈ లద్దె పురుగు ఏదైనా ఉన్నా 100% మనకైతే క్లియర్ అవుతుంది. దాంతోపాటు ఈ ఇసాబియన్ తోటి మంచి గ్రోతింగ్ రావడానికి అయితే బాగా దోహదపడుతుంది. దానితో పాటు ఈ అగ్రిప్రోని కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి ఫార్ములా 6 ఫార్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ న్యూట్రియంట్స్ డిఫరెన్స్ ఏది ఉన్నా అదేవిధంగా పండు పూత రాలకుండా వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా మార్చడానికి అయితే ఈ న్యూట్రియంట్ అనేది మనకి 100% అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో వచ్చేసి నేను ఎపిసోడ్ 7 అనేది స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగిందనమాట. ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కంపల్సరీ మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. సో మరొక వీడియోలో మిరపలో అధిక పూత ఏ విధంగా రావాలి, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా ఏ విధంగా మార్చాలి దాని గురించి మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అంతవరకు కొత్తగా చూసే రైతులు వచ్చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.